ఇసుగా కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అయినా బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మారినా తమకేం ఇబ్బంది లేదన్నారు. దోపిడీ దౌర్జన్యం చేశామని రెండు విషయాలు కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చు అని స్వాగతిస్తామని, కానీ పాదయాత్రలో ప్రజలకు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని అన్నారు. కవితతో తమకు సంబంధం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్నా స్వాగతిస్తామని, వారి కుటుంబ వాటాల పంచాయతీ తమకు అంటగట్టొద్దన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పు తమ నెత్తిన పెట్టి పలాయనం చిత్తగించారని, ప్రతి నెల 7,000 కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నాం, నిధుల విడుదల ఆలస్యం అవుతుందన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, రాష్ట్రంలో జరిగినటువంటి నష్టం, ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మారుస్తామంటా ఉన్నా సంతోషం. మీరు టీఆర్ఎస్ పార్టీగా మార్చినా, లేదు మీరు రూపాయికారు ఒప్పందంలో బీజేపీ పార్టీని కలుపుకొని బీజేపీ ఆర్ఎస్ అని మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. రేపటి ఎన్నికల సమయంలో అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ ఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజలు ఆదరించే పరిస్థితే లేదు. కారణం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, మీరు 10 ఏళ్ళు పట్టించుకున్నటువంటి బీద ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్టించుకొని నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మేము అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే. వీళ్ళు అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరం ఇల్లు ఇస్తూ ఉన్నాం. మీరు కరెంటు బిల్లులు మోపి తడిసాడు, మోపి నడ్డి విరిచే పరిస్థితి చేసినా ఇవాళ ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి చరిత్రాత్మక కార్యక్రమం సన్నబియ్యం ఇస్తే ప్రజలు రుచిగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు ఇంత సంతోషకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ వచ్చే రాజకీయ సమయంలో లేనే లేదు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కలిసి బీజేపీ ఆర్ఎస్ అయినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. మీ